Hello guys, good morning all, and మన 45 days ఛాలెంజ్లో టుడే is 23rd అండ్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా నా ఫేస్లో? ఐ థింక్ ఐఎమ్ ఏబుల్ టు సీ లిటిల్ బిట్ చేంజెస్, బట్ మీకు కూడా ఏమైనా అలా అనిపిస్తుందా? ఒకవేళ అనిపిస్తే మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓకే, అండ్ విల్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ స్టెప్స్. అండ్ నిన్న అనేది బీట్రూట్ అనేది తీసుకొచ్చాను. బీట్రూట్ అండ్ ఒక పావు కేజీ క్యారెట్స్ తీసుకొచ్చాను. పావు కేజీ క్యారెట్స్ అంటే ఒక 5 వచ్చాయి అనమాట. యాక్చువల్గా సమ్మర్ వల్ల ఒక్క రోజుకే ఇవి ఇలా అయిపోయినాయి అనమాట. సో మనం ఇంకా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇంకా ఈరోజు ఎలా అయినా దీన్ని మనం యూజ్ చేయాలి ఇంకా. సో అందుకే, లేకపోతే ఇంకా టుమారోకి మొత్తం ఇంకా యూజ్ చేయడానికి కూడా పని చేయమన్నమాట. సో అందుకే యూజ్ చేస్తున్నాం. ఓకే, అండ్ పప్పు తీసుకున్నాం. యాక్చువల్గా స్టోరీ అనేది మనం కంటిన్యూ చేయట్లేదు కదా. నిన్న ఎస్టర్డే వీడియోలో కూడా మనం కంటిన్యూ చేయలేం. సో టుడే కంటిన్యూ చేద్దాం. అది ఏంటంటే, యాక్చువల్గా అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఎగ్జామ్స్ వచ్చేసాయి అనమాట. అంటే పార్టీ అనేది అయిన తర్వాత ఫస్ట్ సెమ్, ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమ్ వచ్చింది. ఇంకేం చేస్తాము, సెమ్కి ప్రిపేర్ అవుతున్నాము, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ప్రాక్టికల్స్ అప్పుడు నాకు ఒకసారి ప్రాక్టికల్స్ అంటే మనకి సెమ్ జరిగేటప్పుడే రోజు మార్నింగ్ ఎగ్జామ్ జరిగితే ఆఫ్టర్నూన్ మనకి ప్రాక్టికల్స్ అనేవి జరుగుతాయి, ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్నూన్ ఏమైందంటే మాకు కెమిస్ట్రీ ప్రాక్టికల్ ఎగ్జామ్ జరుగుతుంది. అప్పుడు నాకు అంటే అమ్మాయి ఏంటంటే నాకు ఆపోజిట్లో పడింది. యాక్చువల్గా ఆ అమ్మాయి ఫ్రెండ్లీగా మాట్లాడుద్ది, కాబట్టి మనం అంటే నాకు కొంచెం ఫీలింగ్స్ అనేవి మనకి కొంచెం హార్ట్లో అవి ఉండడం, ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం వల్ల అవి అలాగా నేను ఇంకా అమ్మాయిని చూస్తూనే ఉంటా, కానీ ఏంట్రా అలా చూస్తున్నావు అని అడుగుద్ది. అలా అని అడిగినప్పుడల్లా మనం ఏం చెప్పాలో కూడా తెలియదు. సో అప్పుడు ఏమైందంటే ప్రాక్టికల్స్లో అలా చూస్తూనే ఉన్నాను. అంటే మరి నేను ఎంత చూసినా ఆ అమ్మాయికి అంటే నన్ను లవ్ చేస్తున్నాడేమో అని అది ఫ్రెండ్లీగానే తీసుకునేది. ఎందుకంటే ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు ఇంకా ఫ్రెండ్స్ లాగే కన్సిడర్ చేస్తారు కదా. సో అలాగా ప్రాక్టికల్స్ అయిపోయినాయి, బయటకు వచ్చేసిన తర్వాత అలాగా ఒక దాన్ని ఏమంటారు, గ్రౌండ్ దగ్గర మాకు ఇలాగా స్టెప్స్ లాగా ఉంటాయి అన్నమాట గ్రౌండ్ దగ్గర. అయితే అక్కడికి వెళ్ళి కూర్చొని స్టార్ట్ చేసిందంటే, అరే ఏంట్రా ఈరోజు కొంచెం ప్రెజర్, అంటే ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ అయింది కదా, కెమిస్ట్రీ ప్రాక్టికల్ ఎగ్జామ్. సో కొంచెం అంటే మూడ్ ఏం బాగాలేదు, అంటే కొంచెం ఎగ్జామ్ టెన్షన్ ఇవన్నీ ఉన్నాయి, ఒక పాట పాడడం మంచిది అని చెప్పింది. సో పాట పాడమంది కదా అని చెప్పి, ఇదే ఛాన్స్ కదా అని మనం దీంట్లో అయినా కొంచెం ఎక్స్ప్రెస్ చేద్దాము, మనం అంటే తెలుస్తుందేమో అని చెప్పి ఎక్స్ప్రెస్ చేద్దామని చెప్పి ఒక సాంగ్ పాడా. ఆ సాంగ్ ఏంటో మీకు కూడా వినిపిస్తా, మీరు కూడా వినండి గైస్. ఓకే, we'll start the song, and this song name is జిలిపిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా మైనా, and from Sitaram movie. We'll start now. జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా మైనా, కిలకిల నగవులు వలపులు చిలికిన ఓ మైనా మైనా, మిలమిల మెరిసిన తారా, మిన్నలు విడిన సితారా, మిలమిల మెరిసిన తారా, మిన్నలు విడిన సితారా, మధువుల పెదవులు మమతలు విరిసిన ఓ మైనా కలలను పెంచకు కలతకు దాచకు ఈ మైనా ఓ మైనా, జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా
కిలకిల నగవుల వలపుల చిలికిన మైనా మైనా. లెట్స్ బిగిన్ చిరణం. అడగనులే చిరునామా ఊమైనా ఊమైనా, చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా. తారలకే సిగ ఉన్న తారాడే సిరి నువ్వా, తారలకే సిగ పువ్వా తారాడే సిరి నువ్వా. అరివిల్లు రంగుల్లో వర్ణాలే, చిన్నికిన చిలకవు ఉలికిన పలకవు మైనావే మైనా. చిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన మైనా మైనా. And okay guys, thank you. Guys, and on 23rd day also it's completed, and ఏమైనా రిజల్ట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. అండ్ మన సాంగ్ కూడా ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, మనం ఆ అమ్మాయి కోసం కదా ఈ సాంగ్ పడింది. ఆ అమ్మాయి ఏమనుకుందో, తర్వాత ఏం చెప్పిందో తెలుసుకోవాలంటే మీరు టుమారో వీడియో కోసం వెయిట్ చేయండి. టుమారో 24th డే, టుమారో. బాయ్.